ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ గవర్నర్ను కోరనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గడిచిన 4 రోజులుగా తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇక లాంఛనంగా మారింది. కొద్దిసేపటి క్రితమే దళపతి విజయ్ తనకు మద్దతిస్తున్న పార్టీ నాయకులతో కలిసి గవర్నర్ కలిసేందుకు లోక్ భవన్కు వెళ్లారు. మనం ఒకసారి గమనించవచ్చు. లోక్ భవన్ గవర్నర్ తమిళనాడు గవర్నరు కార్యాలయం లోక్ భవన్ సమీపంలో ఉన్నాం. టీవీకే అధినేత విజయ్ లోపలికి వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు. గడిచిన 5 రోజులుగా తమిళనాడు రాజకీయాల్లో కొంత అనిశ్చితి నెలకొంది, ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. తమిళనాడుకు నూతన ముఖ్యమంత్రి ఎవరు అన్న అంశంపై కూడా నెలకొన్న ఉత్కంఠకు అనిశ్చితికి కొద్దిసేపటి క్రితమే తెరపడింది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 108 స్థానాలు సాధించి అది పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సరిపడా సంఖ్యాబలం సాధించలేకపోవడంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మరో 5 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అంతలోపే గడిచిన 4 రోజుల్లో పలు రాజకీయ ఊహాగానాలు అదేవిధంగా రాజకీయ అనిశ్చితికి దారితీశాయి. మరోవైపు టీవీకేకి 108 స్థానాలు సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 స్థానాలకు 10 స్థానాల దూరంలో ఆగిపోవడంతో పలు రాజకీయ ఊహాగానాలకు తమిళనాడులో తెరలేసింది. 59 స్థానాలు సాధించిన డిఎంకే, 47 స్థానాలు సాధించిన ఏఐడిఎంకే రెండూ కలిసి రాజకీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయంటూ ఊహాగానాలు చెలరేగడంతో తమిళనాడు ప్రజలు అధిక మొత్తం ఓట్లేసి ముఖ్యమంత్రిగా విజయ్ కావాలని భావించిన తమిళ ప్రజలందరికీ షాక్ ఇచ్చే రీతిలో ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ ఈ రోజు మాత్రం వాటికన్నిటికీ తెరపడిందనే చెప్పాలి. గడిచిన 4 రోజులుగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 10 శాసనసభ్యుల మద్దతు కూడగట్టేందుకు టీవీకే అధినేత విజయ్ ఎంతో మల్లగుల్లాలు పడ్డారు. సిపిఐ, సిపిఎం అదేవిధంగా వీసీకే పార్టీతో తరచూ సంప్రదింపులు జరిపారు. కానీ డిఎంకేతో కలిసి అలయన్స్గా ఉంటూ పోటీ చేసి ఎన్నికల్లో స్థానాలు సాధించిన సిపిఐ, సిపిఎం, వీసీకే డిఎంకేని వదిలి కూటమిని వదిలి బయటకు వచ్చేందుకు కాస్త ఆలస్యమైంది. తొలుత డిఎంకేతో కలిసి కూటమిలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సహకారం అందజేసింది. కానీ అదే బాటలోనే మిగిలిన పార్టీలు సిపిఐ, సిపిఎం, వీసీకే కూడా బయటకు వస్తాయని భావించారు. కానీ అందుకు భిన్నంగా 4 రోజులుగా డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిపిఐ, సిపిఎం సుముఖంగా లేకపోవడం, టీవీకే అధినేత విజయ్కి మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో తమిళనాడులో రాజకీయ అనిశ్చితి నెలకొంది. కానీ ఈ రోజు ఉదయం నుంచి పరిస్థితులు వేగంగా మారిపోయాయి. సిపిఐ, సిపిఎం అదేవిధంగా వీసీకే విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించుకొని టీవీకే అధినేత విజయ్కి మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని చెప్పి ప్రకటించడంతో గడిచిన 4 రోజులుగా తమిళనాడులో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు ఎటకేలకు తెరపడింది. తొలిసారిగా తమిళనాడు చరిత్రలోనే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇప్పటివరకైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకొస్తుంది. అదేవిధంగా టీవీకే కూడా అధినేత విజయ్ కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకే సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలో భాగస్వాములు అయితే తప్ప స్థిరమైన ప్రభుత్వం అందించలేని పరిస్థితి ఉంటుందని భావిస్తున్న విజయ్ తనకు మద్దతు ఇస్తున్న పార్టీలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే త్వరలో ఏర్పాటు చేయనున్న కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా మరోవైపు వీసీకే కూడా మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ సాయంత్రం 4 గంటల సమయంలో సిపిఐ, సిపిఎం ముందుకు వచ్చినప్పటికీ వీసీకే మరింత బెట్టు చేసింది. వీసీకే అధినేత ఎంపీ తిరుమావలన్ కొన్ని డిమాండ్లు చేస్తూ మద్దతు ఇచ్చేందుకు బెట్టు చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో మరింత అనిశ్చితి నెలకొంది. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ 107 స్థానాలున్న టీవీకేతో పాటు
మరో 9 స్థానాలు అయితే 2 స్థానాలు తక్కువ పడేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వీసీకే మద్దతు ఇచ్చేందుకు కాస్త బెట్టు చేస్తుండటంతో ఉత్కంఠ మరోసారి రేగింది. కానీ వీటినన్నింటిని పటాపంచలు చేస్తూ వీసీకే కూడా మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. వీసీకే కొన్ని డిమాండ్లు పెట్టినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానమైనది మంత్రి పదవితో పాటు మనం చూస్తున్నాం. మంత్రి పదవితో పాటు మనం చూస్తున్నాం. ఒకసారి చూడొచ్చు, లోక్ భవన్లోంచి వాహనాలు బయటకు వస్తున్న దృశ్యాలు కూడా మనం ఒకసారి చూడొచ్చు. లోక్ భవన్కి వెళ్ళి దాదాపు ఒక 15-20 నిమిషాలు అవుతుంది. ఇంకా సమావేశం కొనసాగుతున్నట్టుంది. పూర్తిగా చూడొచ్చు మనం ఒకసారి. పెద్ద ఎత్తున లోక్ భవన్లో నుంచి గవర్నర్ కలిసిన తర్వాత దళపతి విజయ్ బయటికి వెళ్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. మనం వాహనం చూడొచ్చు బయటికి. కాంగ్రెస్ 5 స్థానాలతో పాటు సిపిఎం 4 స్థానాలు, అదేవిధంగా వీసీకే 2 స్థానాలు, మొత్తం 11 స్థానాలు మద్దతు ఉండడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాలను విజయ్కి చూడొచ్చు. మనం ఒకసారి విజయ్ వెళ్తున్న దృశ్యాలను కూడా ఒకసారి చూడొచ్చు. సో టీవీకే విజయ్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత చూడొచ్చు మనం ఒకసారి భారీ భద్రత మధ్య ఉన్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. లోక్ భవన్ వద్ద పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. ఇంకా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్నది లోక్ భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. 11 లేదా 13 తేదీలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఒకసారి చూడొచ్చు లోక్ భవన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసిన దృశ్యాలను కూడా. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రాజకీయ శకాన్ని ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇంకా ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే. ఇప్పటికే 108 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకి సిపిఎంతో పాటు వీసీకే మద్దతు ఇవ్వడంతో 118 స్థానాలకు చేరింది. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సరిపడా శాసనసభ్యుల సంఖ్య లభ్యమవడంతో గవర్నర్ విజయ్ని కలిసిన తర్వాత ప్రమాణ స్వీకారానికి పిలిచేందుకు సిద్ధమైనారు. దీంతో మరికొద్ది రోజుల్లో అంటే 11 లేదా 13 తారీఖులో ప్రమాణ స్వీకారం చేస్తారని టీవీకే పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. దీంతో ఆ 2 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా ముఖ్యమంత్రిగా విజయ్ తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, చెన్నై నుంచి. ధన్యవాదాలు నారాయణ.